వస్తాను సార్, మళ్ళీ వస్తాను. కాసరగాడు నాగార్జున గారు, ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్ అటు నారా లోకేష్ మాట్లాడారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఓవరాల్గా జరిగింది. కొడాలి నాని గారు యాక్టివేట్ అయ్యారు. నేను చూసిన కొడాలి నాని యాక్టివేట్ అవ్వడం, రోజా కూడా మాట్లాడారు కొన్ని అంశాలు. రోజా కూడా గతంలో మాదిరి కాకుండా ఆమె కూడా మళ్ళీ ఫైర్ అయినటువంటి పరిస్థితి. మీరేమో ఏదేదో చేసేస్తాం అది ఇది అని చెప్పేసి మీరు చెప్పినటువంటి పరిస్థితి, కానీ ఏం చేయలేకపోయారు. 2 సంవత్సరాల పాపం వాళ్ళ మీద విమర్శలు చేశారే తప్ప ఆడదాం ఆంధ్ర అన్నారు, విమర్శలు చేసి వదిలేశారు. అంటే సాక్ష్యాలు లేవో మరి వాళ్ళు అక్రమాలు చేయలేదో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళ మీద చర్యలేవు. అంటే మీరు ఏమి చేయలేకపోయారంటే వాళ్ళు ఏమి చేయలేదేమో అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీ కూటమి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రోజా బయట ప్లే చేయండి. పీసీఆర్ మంత్రిగానే పనికిరావు అంటే ఈరోజు మీ నాన్న నిన్ను ఏదో చేయాలని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ చేశారంటే ఈ రాష్ట్రం ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కలుగుతుంది. అండ్ ఈరోజు ఏదైతే ఈ పార్టీతో కంబైండ్ అయి ఉన్న జనసేన పార్టీ ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టానని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఇన్ని తప్పులు చేస్తూ ఈరోజు ఇన్ని ఘోరాలు చేస్తూ రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని అందరినీ మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రశ్నించకపోగా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఒకటి. సో ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మహానాడులో వీటి గురించి వాళ్ళు ఏమైనా డిస్కషన్ చేసి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు. ఓకే నాగార్జున గారు, మరి ఇది రోజా గారు మళ్ళీ మాట్లాడారు, యాక్టివేట్ అయ్యారు. అసలు నారా లోకేష్ గారు మంత్రిగానే పనికిరారట. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో మీరు ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్న పరిస్థితి. వీళ్ళేమో అసలు పనికిరాడు, మంత్రిగా పనికిరానటువంటి వ్యక్తి, మాకేం భయం లేదని వీళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది సార్? రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ ఇలాంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళు రాజకీయంలోనే ఉండాలి. 29 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయిన్లుగా వీళ్ళ పేర్లు పెట్టి వీళ్ళ మొహాలను పెట్టి ఓట్లు అడగాలి, ముందుకెళ్ళాలని చెప్పి నేను కూటమిలో ఉన్న ఒక నాయకుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే వీళ్ళని పెట్టి ముందుకెళ్తే ఆ వచ్చిన 11లో ఒకటో ఈ సైడ్ ఒకటో ఆ సైడ్ ఒకటైతే మిస్ అవుతుంది సార్. ఆ మిగిలిన మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. వీళ్ళ మొహాలను బట్టే ముందుకెళ్ళాలి. ఎందుకంటే అవును అనుకున్నా కాదనుకున్నా నారా లోకేష్ గారు ఈరోజు మహానాడులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారు? టీచర్ని మీరు లిక్కర్ షాపుల ముందు నిల్చోబెట్టారు, మేము సింగపూర్ పంపించి నేర్చుకోమని చెప్పిను మేము ఒకటి కాదు కానీ ఒక వ్యాఖ్యానం చేశారు. దానికి మంత్రులు ఎక్స్ మినిస్టర్లు చేంజ్ చేయాలి, లేదు మేము టీచర్ని లిక్కర్ షాపుల ముందు నిలబెట్టలేదు అని చెప్పి ఖండించాలో ప్రూఫ్ లేదో చూపించాలిగా. దాని గురించి ఏమన్నా స్పందించారా? లేదు. ఆయన తీసుకొచ్చి కొన్ని కంపెనీలు చెప్పారు, గూగుల్ కానీ, ఆర్సెనల్ మెటల్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా కంపెనీల పేర్లు కొన్ని చెప్పారు. మరి ఎప్పుడో చేయండి కదా అని మీరు చెప్పాలిగా. దాని మీద స్పందించరు. పోగా పవన్ కళ్యాణ్ గారు మేము పడతారు. పవన్ కళ్యాణ్ గారు క్వశ్చనించట్లేదు అంటారు కదా. నేను ఇప్పుడు అంటే మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడంలో ఫెయిల్ అయ్యారా? మీ నాయకుడు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మీరు క్వశ్చన్ చేయని చెప్పి మీరు అన్నారా? నేను అదే అడుగుతున్నాను సార్. ఇంకపోతే లోకల్ బాడీ ఎలక్షన్ ఒక చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తారు రాజు గారు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ ముఖ్యమంత్రి గారు కానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదంటే మినిస్టర్లు కానీ వచ్చి రాజకీయం చేయరు సార్. లోకల్ బాడీ ఎలక్షన్లో లోకల్ లీడర్లు రాజకీయం చేస్తారు సార్. లోకల్ లీడర్ రాజకీయం చేస్తా ఒక్కోసారి ఒక పార్టీకి సంబంధించిన లీడర్లే 2 అభ్యర్థులుగా విడిపోయి ఎమ్మెల్యే మాట మినిస్టర్ మాట వినకుండా కూడా వాళ్ళు పోటీ చేసే అవకాశం వస్తుంది సార్. కేసులు బట్టి ఎంత గొల్లు అవుతారో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. అలాంటి లోకల్ బాడీ ఎలక్షన్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పిలుపునిస్తున్నారంటే మీరు కొట్టుకోండి, మీరు తిట్టుకోండి, మీరు కేసుల్లో ఇరుక్కోండి, మీరు అన్యాయం కాండి, ఏమైనా కాండి, నాకైతే సంబంధం లేదు, మీరైతే పోటీ చేయాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా బాధాకరంగా. దాంట్లో భాగంగా సార్ గతంలో మనం చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు చెప్తారు, మీరు మర్చిపోయారు, మీరు ఇలా మాట్లాడుతా పోతా ఉంటే మిగతాలు టైం మీకు ఇస్తాను, మళ్ళీ చెప్పండి. ఒక చిన్న మాట చెప్పండి. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలని 5 జోన్లుగా అప్పచెప్పి 5 జోన్లని 5 రెడ్లకి అప్పచెప్పి ఇన్ఛార్జిగా వేశారు. ఏది వీళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా అక్కడున్న దళితులను ముందుగుండి రాజకీయం చేయమని దళిత కార్డు ఈరోజు ప్లే చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎంత దారుణంగా ఉందో ఒకసారి తీసుకోవాలి సార్. ఓకే నాగార్జున గారు, మోహన్ రెడ్డి గారు ఏమంటారు? మోహన్ రెడ్డి గారు నాగార్జున గారు మాటలు మీరు ఏకీపిస్తారు ఏంటి? వాళ్ళేమో ఏదో చెప్తున్నారు, మరి ఏమంటారు మీరు? ఇంకోటి, ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు నిలబెట్టకపోతే, ఒకవేళ అక్కడ జగన్ పులివెందలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? నాగార్జున గారు ఆగండి,
నాగార్జున గారు ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు చెప్పండి. అయ్యా రాజు గారు, ముగ్గురు ముక్కుమడిగా నా మీద దాడి చేసినారు. కొంచెం నాకు అవకాశం ఇవ్వాలి కొంచెం, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చింది. ఆ నాగార్జున గారు అయితే దాదాపు